రేపటి నుంచి 3 రోజుల పాటు నిర్వహించే గండికోట ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయని కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు. ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా జరుపుతున్న నేపథ్యంలో కనీవిని ఎరుగని రీతిలో నిర్వహిస్తున్నామని చెప్పారు. గండికోట చరిత్రను తెలియజేసేలా సాంస్కృతిక కార్యక్రమాలు, చరిత్రకారుల చర్చా వేదికలు నిర్వహిస్తున్నామన్నారు. సినీ రంగానికి చెందిన గాయని గాయకులతో గండికోట సరికొత్త శోభను సంతరించుకోనుందని చెబుతున్న కలెక్టర్ శ్రీధర్తో మా ప్రతినిధి మురళి ముఖాముఖి. రేపటి నుంచి గండికోట ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లు ఏ విధంగా సాగుతున్నాయనే దానిపైన మనతో మాట్లాడడానికి కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ గారు మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సరే, 3 రోజుల పాటు జరిగేటువంటి గండికోట ఉత్సవాల కోసం ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి? గండికోట ఉత్సవాలు 2026 అనేది ఒక రాష్ట్ర ఉత్సవంగా టేకప్ చేయడం జరుగుతుంది. 3 రోజుల పాటు జనవరి 11, 12, 13 తారీఖుల్లో ఈ యొక్క ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించబోతున్నాము. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు సాయంకాలం కల్లా అన్ని ఏర్పాట్లు పూర్తవుతాయి. అయితే ఈ 3 రోజులు సమయంలో గండికోట ప్రాశస్త్యాన్ని, అదేవిధంగా గండికోట లోయని ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా హిస్టరీ వాక్ అనేది ప్రతి 3 రోజుల పాటు కూడా ఈ యొక్క హిస్టరీ వాక్ ఉంటుంది. తద్వారా చరిత్రకారుల నుంచి డైరెక్ట్గా ప్రజలు తెలుసుకునే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు మిస్టిక్ వాక్ అనేది కూడా యువతకి వారు ఇంట్రెస్టెడ్. ఎందుకంటే గండికోటకి వచ్చే టూరిస్టుల్లో మోస్ట్ అట్రాక్టివ్ పాయింట్ ఏంటంటే ఉదయం సూర్యోదయం. ఆ యొక్క సన్ రైజ్ అనేది మోస్ట్ పాపులర్ ఈవెంట్. దాన్ని ఫెసిలిటేట్ చేయడం కోసం అని చెప్పేసి మిస్టిక్ వాక్ ఏర్పాటు చేస్తున్నాం. వివిధ రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు మనకి బుర్రకథ దగ్గర నుంచి, హరికథ దగ్గర నుంచి, అదేవిధంగా మన గ్రామీణ ప్రాంతాల్లో పాపులర్ అయినటువంటి వివిధ కళారూపాల్ని మనం ప్రపంచానికి గుర్తు చేస్తూ ఆ కార్యక్రమాలన్నీ కూడా గండికోట ఉత్సవాల్లో మనం ఏర్పాటు చేస్తున్నాము. ఇప్పుడు గ్రాండ్ కెన్యన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచేటువంటి ఈ గండికోటలో అమెరికా తరహాలో అంటే 3 చోట్ల నింగి, నేల, నీటిలో కూడా సాహసాలు చేసేటువంటి అరుదైన ప్రకృతి గండికోటలో ఉంది. అడ్వెంచర్ స్పోర్ట్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ 3 ఈవెంట్లను ఇక్కడ నిర్వహించేటువంటి అవకాశం ఉందా? సో రాష్ట్ర అడ్వెంచర్ స్కూల్ అనేది మనకి గండికోటలో ఏర్పాటు చేశారు. అలాగే ఎక్కువగా యువత, ముఖ్యంగా బెంగళూరు, చెన్నై, ముంబై, హైదరాబాద్ లాంటి ప్రాంతాల నుంచి యువత ఎక్కువగా ఈ గండికోటని విజిట్ చేస్తుంటారు. మెయిన్గా ఫర్ ద రస్టిక్ టూరిజం అండ్ అడ్వెంచర్ టూరిజం. వివిధ రకాలైనటువంటి యాక్టివిటీస్ని ఇప్పుడు కొత్తగా ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. దాంట్లో ముఖ్యమైనది ఇప్పుడు హెలీ రైడ్ అనేది ఒక ఈవెంట్ బేస్డ్. అలా దాంతోపాటు మనం హాట్ ఎయిర్ బెలూన్స్, అలాగే మనకి మోటార్ పారాగ్లైడింగు, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇక్కడ గండికోటలోకి తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే స్పీడ్ బోట్స్ మనకి మైలవరం రిజర్వాయర్లోను, అలాగే గండికోట రిజర్వాయర్లోను, అలాగే గార్జ్ ప్రాంతంలోను స్పీడ్ బోట్స్, బోటింగు, అలాగే నైటు కూడా అక్కడ వాటర్లో ఉండే విధంగా హౌస్ బోట్స్, ఇవన్నీ కూడా త్వరలో మన గండికోటకు రాబోతున్నాయి. సాయంత్రం పూట ఎక్కువగా కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. ఈ సినీ రంగానికి చెందినటువంటి కళాకారులు కావచ్చు, గాయని గాయకులు ఎవరినైనా ఇన్వైట్ చేసినటువంటి పరిస్థితి ఉందా? దీంట్లో ఒకటి మన ప్రాంతంలో ఉన్నటువంటి కళారూపాలని మనం ఒక వేదికను కల్పించడంతో పాటు ఒక ఫెస్టివ్ వాతావరణాన్ని మనం, ఎందుకంటే ఇది సంక్రాంతి పండుగ కన్నా ముందు వస్తున్నటువంటి పండుగ ఇది. సో దాన్ని ప్రజలందరినీ కూడా ఒక ఎంజాయ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో పాపులర్ మ్యూజిక్ ఆర్టిస్టులని కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది. ఒకటి మన మంగ్లీ వాళ్ళకు ఒక కన్సర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా రామ్ మిరియాల వారు, అదేవిధంగా శివమణి డ్రమ్మర్ ఒక ఫ్యూజన్ మ్యూజిక్ తోటి ఆయన కూడా రాబోతున్నారు. అలాగే వాటితో పాటు పరంపర అని చెప్పేసి హైదరాబాదు సంబంధించినటువంటి ఒక హార్ట్ అండ్ కల్చర్ ఎన్జిఓ. సో వారు కూడా కొన్ని కార్యక్రమాలు, ముఖ్యంగా
మన కూచిపూడి, భరతనాట్యం, అలాగే ఫ్యూజన్ డ్యాన్స్ ఫామ్స్ మీద వాళ్ళు కూడా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది జిల్లా కలెక్టర్ చెరుకూరు శ్రీధర్ గారు చెప్తుంది. ఈ 3 రోజుల పాటు జరిగేటువంటి గండికోట ఉత్సవాలను జిల్లా వాసులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని, అక్కడికి వెళ్ళేటువంటి వారికి రవాణా సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుందంటే అభిప్రాయాన్ని జిల్లా కలెక్టర్ శ్రీధర్ వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ జగదీష్తో మురళి, ఈటీవీ న్యూస్, కడప.